For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాంగ్ రిలేషన్లో ఉండి ఫర్దర్గా 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి సెక్స్ చేసుకుంటూ ఉంటారు. సో సెక్స్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అందదు, అలాంటి వాళ్ళకి అందకపోవటాన్ని దాని ప్రాబ్లం కానీ ఫీల్ అవ్వచ్చా? ప్రెగ్నెన్సీ రావచ్చు, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీ రావడానికి 1,00,000 కారణాలు అవసరం. స్పర్మ్స్ కౌంట్ బాగుండాలి, అమ్మాయికి ఊసైట్ రిలీజ్ కావాలి, ఆ రిలీజ్ అయిన డేట్లోనే అమ్మాయికి కలిసి ఉంటుంది. యూజువల్గా మెన్సెస్ వచ్చిన 13th డే 14th డే అమ్మాయిలకు ఊసైట్ బయటకు వస్తుంది. ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు కూడా. సో వచ్చినా రాకపోయినా పెళ్ళికి ముందు మన దేశంలో కనుక ప్రెగ్నెన్సీ వస్తే ఒక రకమైనటువంటి సోషల్ స్టిగ్మా ఉంటుంది కనుక వాట్ ఐ అడ్వైజ్ ఈస్ పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనదలుచుకుంటే కండోమ్ లాంటివి వాడుకోవడం మంచిది. తర్వాత ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. కండోమ్ వాడినంత మాత్రాన ఏమీ ప్లెజర్ తగ్గదు. ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినప్పుడు చేతికి గ్లవ్ వేసుకుంటాం. గ్లవ్ వేసుకున్నప్పుడు మాకు టెంపరేచర్ తెలుస్తుంది, సాఫ్ట్నెస్ తెలుస్తుంది, హార్డ్నెస్ తెలుస్తుంది. వీ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. కనుక సైకలాజికల్గా చాలామంది కండోమ్ వేసుకుంటే టచ్ ఉండదేమో, ఆ ఎంజాయ్మెంట్ ఉండదేమో అనుకుంటారు. అది పొరపాటు. సో యూజువల్గా ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. సో ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకోవాలి, అంతేగాని కండోమ్ వేసుకోకుండా ఉంటేనే అవుతుండడం పొరపాటు. బెస్ట్ థింగ్ ఈజ్ పెళ్ళిగా కన్నా ముందు కలిసేవాళ్ళు లేదా పిల్లల్ని కనాలనుకున్న వాళ్ళు మాత్రమే కండోమ్ లేకుండా చేయాలి. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలు వద్దనుకున్నప్పుడు కండోమ్ వాడుకోవాలి. అమ్మాయిలకి ఇప్పుడు మామూలుగా అబ్బాయిలకు వచ్చినట్టు స్పామ్ రిలీజ్ అవుతుందని అంటుంటారు. సో అబ్బాయిలు ఎంతసేపు సెక్స్ చేస్తే అమ్మాయిలకి అలాంటిది రిలీజ్ అవుతుంది సార్? ఒకటేమో స్పర్మ్ అనేది పొరపాటు వర్డ్. దీంట్లో సీక్రెషన్స్ ఉంటాయి. అబ్బాయిలకు ఎలాంటి సీక్రెషన్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సెమెన్ అంటాం. సెమెన్లో ప్రాస్టాటిక్ సీక్రెషన్స్, టెస్టికులర్ సీక్రెషన్స్, యూరెథ్రల్ సీక్రెషన్స్ అన్నీ కలిస్తే దాన్ని సెమెన్ అంటాం. అలాగే అమ్మాయిలకు కూడా మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూకస్ సీక్రెషన్స్ కొన్ని వస్తుంటాయి. దాన్ని స్క్విర్ట్ అంటారు. రావడం తప్పు కాదు. ఎంతసేపు చేస్తే వస్తుంది అనేది కూడా డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకంటే కొద్దిమందికి టచ్ చేయగానే రావచ్చు, కొద్దిమందికి అరగంట సేపు చేసినా రాకపోవచ్చు. కనుక అది రావాలని ఏం లేదు. వస్తే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇట్స్ నాట్ బ్యాడ్ ఆల్సో, ఇట్ ఈస్ వన్ వే గుడ్ ఆల్సో. ఎందుకంటే తడి లేకుండా సంసారం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో భగవంతుడు సంసారం చేసినప్పుడు అమ్మాయికి ఇబ్బంది కలగకుండా, అబ్బాయికి ఇబ్బంది కలగకుండా కొన్ని న్యాచురల్గానే వారికి సీక్రెషన్స్ పెడతారు. కనుక ఆ సీక్రెషన్స్ కలిగినప్పుడు వీరు సంసారం చేసినప్పుడు అది ఈజీగా లోపలికి వెళ్తుంది. ఒకవేళ సీక్రెషన్స్ లేకపోతే వీళ్ళు తడి చేసుకోవాలి, లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి, లేదా వ్యాజిలిన్ రాసుకోవాలి, లేదా మార్కెట్లో దొరికే లూబ్రికెంట్స్ వాడుకోవచ్చు. సమ్ లూబ్రికేషన్ ఈజ్ రిక్వైర్డ్. సార్ అమ్మాయికి సెక్స్ ఫీలింగ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? అమ్మాయిలకు సెక్స్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంత ఓపెన్గా బయటపడరు. అయితే కొన్ని మనం గమనించగలగాలి. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. అబ్బాయిలకి ఏంటంటే ఒక ఇనిషియేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ అవుతుంటారు, కానీ విత్డ్రా అవ్వడం తక్కువ ఉంటుంది. అమ్మాయిలకు అలా కాదు. ఒక్కోసారి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు కాన్షియన్స్ వచ్చేసి వద్దులే ఎందుకు రిస్క్ అని మళ్ళీ వెనక్కి కూడా తగ్గచ్చు. యూజువల్గా ఏంటంటే ఐ కాంటాక్ట్. ఒక అబ్బాయి అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకున్నప్పుడు వాళ్ళకి అట్రాక్షన్ వస్తూ ఉంటుంది. రెండోది, ఒకవేళ అమ్మాయి కనుక బాగా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ పర్టికులర్ టైంలో వెంట్రుకలు ఇలా సర్దుకోవడము, లేదా ఫ్రీక్వెంట్గా ఇతని వైపు తిరిగి చూడడము, లేదా ఆమె కట్టుకున్న బట్టల్ని సవరించుకోవడము ఫ్రీక్వెంట్గా. కానీ సవరించుకున్న ప్రతి అమ్మాయికి సెక్స్ కావాలని అంటుంది అని అనుకోవడం కూడా పొరపాటు. ఏ వ్యక్తికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అనేది వెరీ డిఫికల్ట్. ఎవ్రీ ఫీమేల్ ఈజ్ ఎ బిగ్ ఎనిగ్మా. ఒక సముద్రం లాంటిది ప్రతి అమ్మాయి. ఈ అమ్మాయిలో కలిగిన లక్షణాలు ఇంకో అమ్మాయిలో కనపడకపోవచ్చు. ఈ అబ్బాయిలో కనపడిన లక్షణాలు ఇంకో అబ్బాయిలో ఫ్రీక్వెంట్గా కనపడతాయి. కానీ అమ్మాయిలకు మాత్రం యూనిక్. ప్రతి అమ్మాయి ఒక మహాసముద్రం. ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. ప్రేక్షకులకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఛానల్కి రాయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.